చిత్తూరు జిల్లా మురకంబట్టు నగరవనంలో మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో సంచలనం రేగింది. ఈ కేసులో 3 నిందితులను పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానానికి హాజరుపరిచారు. వీరిని పట్టుకున్న సమయంలో నగర ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. గత నెల 25వ తేదీన మురకంబట్టు నగరవనంలో ఒంటరిగా ఉన్న ప్రేమ జంటపై 3 యువకులు దాడి చేశారు. వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను దోచుకుని బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో నిందితులు మహేష్, కిషోర్, హేమంత్ ప్రసాద్లపై కేసు నమోదు చేయబడింది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ తుషార్ ఢూడి ఆదేశాలతో చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ నేతృత్వంలో 3 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయబడ్డాయి. నిందితుల కోసం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా నిందితులను చిత్తూరు పట్టణంలోని చెన్నమ్మ గుడిపల్లి రోడ్డులో ఉన్న ఓ యోగా కేంద్రం వద్ద పట్టుకున్నారు. నిందితులను పట్టుకున్న అనంతరం పోలీసులు వారిని నగరంలోని నడి వీధుల్లో నడిపిస్తూ కోర్టుకు హాజరుపరిచారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ సాయినాథ్ వివరాలను వెల్లడించారు. నిందితులు ప్రేమ జంటలపై దాడులు చేసి వీడియోలు తీసి బెదిరించి నగలు దోచుకునే కుట్ర పన్నారని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి 1 టౌన్ సిఐ మహేశ్వర, బెస్ట్ సిఐ శ్రీధర్ నాయుడు కూడా విచారణలో భాగస్వాములయ్యారు. నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.